క్వశ్చన్ 8 గజముల జపాన్ సిల్క్ గుడ్డను గూర్చి ఎందుకు ఆలోచించడం అయింది? ఫస్ట్ వన్ వస్తువు నాణ్యత, సెకండ్ వన్ ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ వస్త్రధారణకై, థర్డ్ వన్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు, ఫోర్త్ వన్ చాలని వస్త్రాలు సరిపడనందుకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక గద్యం అండి. మొత్తం నేను 6 గద్యాలు చెప్తున్నా. 6 గద్యాలు, ఇది 5వది అనుకుంటా. సో ఈ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ దమయంతి స్వయంవరమున ఎవరెవరు వచ్చేది? ఫస్ట్ వన్ శివకేశవులు, సెకండ్ వన్ రాజులు, థర్డ్ వన్ కుశశాల్మలి పక్ష జంబూ ద్వీపాదినాథులు, ఫోర్త్ వన్ ఎవరు కారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి గద్యాన్ని దగ్గరికి వెళ్ళి గద్యాన్ని చదివి దీని ఆన్సర్ ఇంకెక్కడ ఉందండి, సెకండ్ లైన్లోనే ఉంది, చూసుకోండి ఒకసారి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కుశశాల్మలి పక్ష జంబూ ద్వీపాదినాథులు. ఓకేనా, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, శివకేశవు లెచటి నుండి స్వయంవరోత్సవమునకు సూచిరి. ఫస్ట్ వన్ శివకేశవులు నలుని ప్రక్కన కూర్చుండిరి, సెకండ్ వన్ శివకేశవుల అంబరము నుండి స్వయం వరోత్సవమును, థర్డ్ వన్ శివకేశవులు వారి స్థానాల నుండి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శివకేశవ లంబరము నుండి స్వయంవరోత్సవమును. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, దమయంతి నిజమైన నలుని ఎట్లు గుర్తించును? ఫస్ట్ వన్ అనిమేషత్వము, ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులనియు, మిగిలిన 5వ వ్యక్తి తన ప్రియుడు నలుడగిననియు గ్రహించును. సెకండ్ వన్ విభ్రాంతితో నలుడని గ్రహించును. థర్డ్ వన్ స్వయంవరమున వరించి నలుడని గ్రహించును. ఫోర్త్ వన్ అన్ని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనిమేషత్వము, ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులనియు, మిగిలిన 5వ వ్యక్తి తన ప్రియుడగు నలుడనియు గ్రహించను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, రాజులను దమయంతికి ఎవరు పరిచయం చేసిరి? ఫస్ట్ వన్ సరస్వతీదేవి, సెకండ్ వన్ శివకేశవులు, థర్డ్ వన్ ఇంద్రాదులు, ఫోర్త్ వన్ సుఠగరుడోరగ గంధర్వులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సరస్వతీదేవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, దమయంతికి సరస్వతీదేవి ఎందుకు సహాయపడింది? ఫస్ట్ వన్ భీముని ప్రార్థనపై, సెకండ్ వన్ దమయంతి ప్రార్థనపై, థర్డ్ వన్ దేవతల ప్రార్థనపై, ఫోర్త్ వన్ నలుని ప్రార్థనపై. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భీముని ప్రార్థనపై. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంకొక గద్యం అండి. ఈ గద్యంని తర్వాత చూసుకుందరు. క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. క్రీస్తు పూర్వం దక్షిణాపథానికి వచ్చిన వారు ఎవరు? ఫస్ట్ వన్ ఆర్యులు, సెకండ్ వన్ మౌర్యులు, థర్డ్ వన్ గుప్తులు, ఫోర్త్ వన్ సాంస్కృతిక ప్రాకృత వ్యవహర్తలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్కృత ప్రాకృత వ్యవహరతలు. ఒకసారి గద్యంలోకి వెళ్ళి ఆన్సర్ చూసుకుని ఆన్సర్ చేయండి. సో సెకండ్ వన్ ఆంధ్రులతో సంబంధం లేనివారు. ఫస్ట్ వన్ మహారాష్ట్రీయులు, సెకండ్ వన్ ఒడియా వారు, థర్డ్ వన్ తమిళులు, ఫోర్త్ వన్ మలయాళీలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడియా వారు. ఓకేనా, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. వీరి కాలంలో ప్రాకృత భాష ఆదరింపబడినది. ఫస్ట్ వన్ ఇక్ష్వాకులు, సెకండ్ వన్ శాతవాహనులు, థర్డ్ వన్ విష్ణుకుండినులు, ఫోర్త్ వన్ పల్లవులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, శాతవాహనులు. ప్రాకృత భాష ఆదరింపబడింది శాతవాహనుల కాలంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. క్రీస్తు పూర్వం దక్షిణాపథంలో ప్రచారంలో గల భాషలు. ఫస్ట్ వన్ తెలుగు, సెకండ్ వన్ ద్రావిడం, థర్డ్ వన్ సంస్కృతం, ఫోర్త్ వన్ ప్రాకృతం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం పొలైట్గా చెప్పండి, నేను వాటిని సరిదిద్దుకొని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, సరేనా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద్రావిడం. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మాగధి భాష నుండి పుట్టిన భాష ఏది? ఫస్ట్ వన్ తెలుగు, సెకండ్ వన్ ఒడియా, థర్డ్ వన్ బెంగాలీ, ఫోర్త్ వన్ కన్నడం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడియా. మాగధి భాష నుండి పుట్టిన భాష ఒడియా. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. ద్రావిడ భాషలపై ప్రభావం చూపించిందేమి? ఫస్ట్ వన్ సంస్కృత ప్రాకృతాలు, సెకండ్ వన్ మరాఠీ ఒరియాలు, థర్డ్ వన్ తద్భవాలు ప్రాకృతాలు, ఫోర్త్ వన్ తెలుగు కన్నడ రాజులు. సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సంస్కృత ప్రాకృతాలు. ఓకేనా. సో ఈ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించుము. మానవుడే మాధవుండను, జ్ఞానంబున ప్రజలు సేవ సలుప మదియని, మానవతలోని మాన్య స్థానంబునే గాంధీ తాత సద్గుణజాత. సో ఈ పద్యం నుంచి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ప్రతి క్వశ్చన్కి కూడా నేను మీకు పద్యాన్ని కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు ఆన్సర్స్ చేయడానికి వీలుగా ఉండడం కోసం. సో ఎలాగో అలా ఇది ప్రిపేర్ చేశాను, మీరు ఎలా ప్రిపేర్ చేశానని ఆలోచించకండి, మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుందో లేదో అనేది మీరు చూసుకోండి. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే క్వశ్చన్, కవి ఎలాంటి ఆలోచనతో సేవ చేయమని ప్రబోధిస్తున్నాడు? ఫస్ట్ వన్ మనిషే భగవంతుడు అనే ఆలోచనతో, సెకండ్ వన్ భగవంతుడే మనిషి అనే తలపులతో, థర్డ్ వన్ జీవాత్మ పరమాత్మ అనే దృష్టితో, ఫోర్త్ వన్ దృష్టిని బట్టి సృష్టి అనే చూపుతో. సో ఈ పద్యం అనేది మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్సిలో వచ్చిందండి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మనిషే భగవంతుడు అనే ఆలోచనతో. ఎందుకు ఇక్కడ ఇచ్చారు చూడండి, మానవుడే మాధవుండను. మానవుడే అంటే మనిషే, మాధవుడు అంటే భగవంతుడు అనే ఆలోచనతో సేవ చేయమని ప్రబోధిస్తున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అంటే, పద్యం కాబట్టి మీరు చదివేసి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయినా చేయొచ్చు, లేదు అంటే క్వశ్చన్స్ చూసి తర్వాత పద్యాల్లోని మీనింగ్ని చూసి మనము ఆన్సర్స్ చేసుకోవచ్చు. కానీ అపరిచిత గద్యంకి వచ్చేసరికి మాత్రము మీరు ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత ఆన్సర్స్ కోసం మీరు గద్యాన్ని చూడవలసి ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్, ఈ పద్యంలోని మకుటం ఏది? మకుటం అంటే ఏంటి? పద్యం చివరిలో మనకి ఇస్తారు. సో ఫస్ట్ వన్ మానవుడే మాధవుడు, సెకండ్ వన్ మానవతలో మాన్య, థర్డ్ వన్ గాంధీ తాత సద్గుణజాత, ఫోర్త్ వన్ జ్ఞానం సన్మానం. సో మకుటం అనే దానికి మీనింగ్ వచ్చేసరికి ఈ పద్యానికి ఆ మకుటం లేనిదే ఈ పద్యమే ఉండదు అనే అర్థాన్ని ఇస్తుందండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గాంధీ తాత సద్గుణ జాత, అంతే కదా, ఇక్కడ ఇచ్చారు కదా గాంధీ తాత సద్గుణ జాత, ఇది మనకి మకుటం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే, నేను చెప్పాను కదా మకుటం అంటే మనకి పద్యం చివరిలో పద్యం మొత్తానికి అది ఒక కిరీటం వంటిది అని చెప్పాను కదా, సో దాన్ని మనము మకుటం అని అంటాము. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఈ యొక్క పద్యాన్ని చూపిస్తానండి, ప్రాబ్లం లేదు. థర్డ్ ప్రశ్న, ఈ పద్యంలోని ఛందస్సు ఏది? ఫస్ట్ వన్
శ్రద్ధర, సెకండ్ వన్ ఆట వెలది, థర్డ్ వన్ మత్తేబము, ఫోర్త్ వన్ కందము. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో కామెంట్ చేస్తారా? మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి కందము అండి. ఈ కంద పద్యం యొక్క లక్షణాలు ఏంటి? మనకి 1, 3 పాదాలు ఒక తీరుగా చిన్నగా ఉంటాయి. చూడండి ఇక్కడ 1 అలాగే 3 పాదాలు ఒకే విధంగా ఉన్నాయి. అలాగే 2, 4 పాదాలు ఒకే విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి 3 గణాలు ఉంటాయి, ఇక్కడ 5 గణాలు ఉంటాయి. మొత్తం మనకి 8 గణాలతో కలిపి ఉంటుంది. అలాగే ఈ 1, 3 పాదాలు 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాలు 5 గణాలతో ఉంటాయి. కాబట్టి ఇది మనము కంద పద్యము అని గుర్తించుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. పద్యాన్ని రచించిన కవి ఎవరు? ఫస్ట్ వన్ కౌకుంట్ల రామారావు, సెకండ్ వన్ దూర్జటి, థర్డ్ వన్ సిరసినగల్ కృష్ణమాచార్యులు, ఫోర్త్ వన్ అందె వెంకటరాజం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సిరిసినగల్ కృష్ణమాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. పై పద్యంలో ప్రస్తావించిన మహనీయుడు ఎవరు? ఫస్ట్ వన్ బాపూజీ, సెకండ్ వన్ నేతాజీ, థర్డ్ వన్ రాజాజీ, ఫోర్త్ వన్ శివాజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బాపూజీ, అంటే గాంధీ తాత అని చెప్పారు కదా. సో మనకి బాపూజీ గురించి ప్రస్తావించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2వ పద్యం అండి. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గు పాలు గడుగ బోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేమ. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్, పై పద్యంలో వేమన చెప్పదలిచినది ఏది? ఫస్ట్ వన్ బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది, సెకండ్ వన్ హీనుడికి చదువు రాదు, థర్డ్ వన్ అవగుణాలున్నవాడు ఎన్నటికీ మారడు, ఫోర్త్ వన్ చదువుకు గుణానికి సంబంధం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి దీంట్లో ముఖ్యంగా మనకి చెప్పవలసింది అవగుణాలు ఉన్నవాడు ఎప్పటికీ మారడు, అంటే చెడు గుణాలు ఉన్నవాడు మనం మూర్ఖులని ఎప్పటికీ మార్చలేము అనే అర్థమైతే వస్తుంది. ఎంత చదువు చదివి, ఎంత మనం చదివినా, ఎన్ని విన్నా హీనుడు గుణంబు మాత్రం మానలేడు. మనం మారాలి అనుకుంటే మారతాం తప్ప హీనుల్ని మాత్రం మనము ఎప్పటికీ మార్చలేము. బొగ్గు పాలు గడుగ బోవునా మలినంబు, బొగ్గు పాలను కడిగినా అది మలినం అనేది పోతుందా? పోదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. సో మనకి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. పై పద్యంలో కవి హీనుని దేంతో పోల్చాడు? ఫస్ట్ వన్ పాలతో, సెకండ్ వన్ సద్గుణ రాశితో, థర్డ్ వన్ బొగ్గుతో, ఫోర్త్ వన్ మణితో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బొగ్గుతో, మనకి కవి అనేది బొగ్గుతో పోల్చాడు. బొగ్గు పాలను కడిగినా మలినం అనేది పోదు కదా అనేసి, బొగ్గును పాలతో కడిగినా మలినం పోదు కదా అనేసి. సో మనకి కవి హీనుణ్ణి బొగ్గుతో పోల్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఆ పద్యానికి సంబంధించి 2 ప్రశ్నలే ఇచ్చారండి. అది కూడా మనకి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చింది. ఇప్పుడు మనము నెక్స్ట్ పద్యం చూసుకున్నట్లయితే, వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసిన గనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయ. సో ఫస్ట్ వన్ మనం ప్రశ్న చూసుకుంటే, కవి చెయ్యకుమని హితబోధ చేస్తుండు. కవి డాష్ చెయ్యకుమని హితబోధ చేస్తుండు. ఫస్ట్ వన్ అవసరమైన వాదాలు, సెకండ్ వన్ అనవసరమైన వాదాలు, థర్డ్ వన్ అనుభవ వాదాలు, ఫోర్త్ వన్ నీతి బోధలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆ డాష్లో ఏమొస్తుంది?
మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్. అనవసరమైన వాదనలు మనం ఎవరితో కూడా పెట్టుకోకూడదని మనకి హితబోధ అనేది కవి చేస్తున్నాడు ఈ పద్యంలో. చూడండి, వాదంబులాడకి ఎప్పుడు వాదాలని నువ్వు పెట్టుకోకు, మోదమ్మన నిన్ను నీవు మురిసి గనుమికన్ భేదంబు సేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుమ తనయ. నువ్వు ఎవరితో అయినా వాదనలు పెట్టుకుంటే అది నీకే చెడు జరుగుతుంది, కాబట్టి ఎప్పుడూ కూడా వాదనలు అనేవి పెట్టుకోకూడదని హితబోధ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, మోదము అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వన్ సంతోషం, వాదం, భేదం, విషాదం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సంతోషము. మోదము అంటే సంతోషము. వాదంబులు మనం ఆడినట్లయితే మనకి సంతోషం అనేది ఉండదు, కాబట్టి మోదము అంటే సంతోషము అని అర్థము. 10th వన్, ఈ పద్యంలోని మకుటం ఏది? ఫస్ట్ వన్ తనయ, సెకండ్ వన్ వినత, థర్డ్ వన్ వినయ, ఫోర్త్ వన్ వాదము. నేను ఇందాకే చెప్పాను మకుటం అంటే ఏంటో, సో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తనయ. తనయ అని ఉంది కదా మనకి మకుటము, సేవ సల్పుము తనయ. సో మనకి మకుటం వచ్చేసరికి తనయ. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ ఇదే పద్యానికి. సేయకున్న విడదీసి సంధి పేరు గుర్తించండి. ఫస్ట్ వన్ సేయ ప్లస్ ఉన్న సవర్ణ దీర్ఘ సంధి, సెకండ్ వన్ సేయ ప్లస్ ఊకున్న ఇత్వ సంధి, థర్డ్ వన్ సేయక ప్లస్ ఉన్న అత్వ సంధి, ఫోర్త్ వన్ సేయకు ప్లస్ ఉన్న ఉత్వ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సేయక ప్లస్ ఉన్న, సేయకున్న, అత్వసంధి. అత్వసంధి అంటే ఏంటి ఫ్రెండ్స్? అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళమగు. ఇక్కడ మనకి కా ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది కదా, ఆ ఇది హ్రస్వ అకారం. హ్రస్వము అంటే పొట్టి ఆ అని అర్థము. అలాగే ప్లస్ ఉన్నా, ఉన్నాలో ఊ అనేది అచ్చు. చూసారా, అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేది బహుళమవుతుంది. సో అత్తు అంటే హ్రస్వ అకారము, అకారానికి ఊ అనే అచ్చు అనేది పరమైనది, కాబట్టి ఇది సంధి అనేది బహుళమైంది, కాబట్టి ఇది మనకి అత్వ సంధి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, పై శతక పద్య రచయిత ఎవరో తెలపండి. ఫస్ట్ వన్ బద్దన భూపాలుడు, సెకండ్ వన్ పక్కి వెంకట నరసింహ కవి, థర్డ్ వన్ వెంకటరావు దంపతులు, ఫోర్త్ వన్ కౌకుంట్ల నారాయణరావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ అండి, కౌకుంట్ల నారాయణరావు. ఈ యొక్క శతక పద్య రచయిత ఎవరు అంటే కౌకుంట్ల నారాయణరావు గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత పద్యం అండి. పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెడగక బరులలిగిన నలుగతడు పరముడు సుమతి. సో ఫస్ట్ క్వశ్చన్, పరస్త్రీలతో పురుషులు ఎలా మెలగాలి? ఫస్ట్ వన్ భర్త వలె, సెకండ్ వన్ సోదరుని వలె, థర్డ్ వన్ కర్త వలె, ఫోర్త్ వన్ బిడ్డ వలె. ఇది కూడా మనకి ప్రీవియస్ స్టేట్ అండ్ డిఎస్సిలో వచ్చిందండి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, సోదరుని వలె. ఇక్కడ ఇచ్చారు చూడండి, పరనారీ సోదరుడై, పరస్త్రీలతో పురుషులు సోదరుల వలె మెలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, పరులలిగిన ఈ పద్యాన్ని విడదీసి సంధి పేరు గుర్తించండి. ఫస్ట్ వన్ పరులు ప్లస్ అలిగిన, సెకండ్ వన్ పర ప్లస్ అలిగిన, థర్డ్ వన్ పరు ప్లస్ అలిగిన, ఫోర్త్ వన్ పరులు ప్లస్ లలిగిన. సో ఫస్ట్ది పరులు ప్లస్ అలిగిన ఉత్వ సంధి, సెకండ్ వన్ పర ప్లస్ అలిగిన అత్వ సంధి, థర్డ్ వన్ పరు ప్లస్ అలిగిన గుణ సంధి, ఫోర్త్ వన్ పరులు ప్లస్ లలిగిన వృద్ధి సంధి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరులు ప్లస్ అలిగిన ఉత్వ సంధి. ఉత్వ సంధి అంటే ఏంటి? ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. నిత్యము అంటే ఏంటి? తప్పకుండా సంధి అనేది జరుగుతుంది అంటే మనం నిత్యము అంటాము. సో ఇక్కడ మనకి ఉత్తు లు ఇల్ ప్లస్ ఊ లు కదా. సో లూలో ఊ అనే అచ్చు ఉంది. సో ఉత్తునకు అచ్చు ఆ అనేది ఒక అచ్చు పరమైనప్పుడు సంధి అనేది నిత్యం అవుతుంది. కాబట్టి ఇది పరులు ప్లస్ అలిగిన ఉత్వ సంధి. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సుమతి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వన్ దుర్బుద్ధి గలవాడా, సెకండ్ వన్ వివేకం లేనివాడా, థర్డ్ వన్ మంచి బుద్ధి కలవాడా, ఫోర్త్ వన్ ప్రజలను పాలించేవాడా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మంచి బుద్ధి కలవాడా, థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. సుమతి అంటే మంచి బుద్ధి, సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది? ఫస్ట్ వన్ కందము, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ మహాశ్రద్ధర, ఫోర్త్ వన్ మానిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కందమండి. నేను సో కంద పద్యం యొక్క లక్షణాల గురించి నేను ఫస్ట్ క్వశ్చన్లోనే వివరించాను. మనకి 1వ పాదము 3వ పాదము ఒకే విధంగా ఉంటాయి, అలాగే 2వ పాదము 4వ పాదము ఒకే విధంగా ఉంటాయి. 1వ పాదము 3వ పాదంలో 3 గణాలు ఉంటాయి, అలాగే 2వ పాదము 4వ పాదంలో 5 గణాలు ఉంటాయి. 3 + 5 కలిపితే మొత్తం 8 గణాలు. ఇవి మనకి కంద పద్యం యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, పద్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ పోతన, సెకండ్ వన్ వేమన, థర్డ్ వన్ పెద్దన, ఫోర్త్ వన్ బద్దెన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సుమతి శతక కర్త ఎవరు? ఇక్కడ పద్య రచయిత ఎవరు అంటే సుమతి శతక కర్త ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బద్దెన. ఈ పద్యం యొక్క రచయిత బద్దెన. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పద్యము, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశః కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇది కూడా మనకి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి పద్యం అండి. సో దీనికి క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుందాము. పై పద్యంలో వక్త ఎవరు? ఫస్ట్ వన్ వామనుడు, సెకండ్ వన్ బలి చక్రవర్తి, థర్డ్ వన్ వింధ్యావళి, ఫోర్త్ వన్ శివి చక్రవర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ బలి చక్రవర్తి. మనకి బలి చక్రవర్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కారే రాజులు రాజ్యముల్ గలగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై. సో మనకి వక్త అంటే ఎవరు? చెప్పేవారు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇందులో ఈ పద్యంలో బలి చక్రవర్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యపాద గణాలు, ఈ పద్యంలోని పాదం యొక్క గణాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ మస జస తతగా, సెకండ్ వన్ సభరణ మయవ, థర్డ్ వన్ నజ భజ జజర, ఫోర్త్ వన్ భరణ భభరవ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మస జస తతగా. ఎలానో ఒకసారి చూసుకుందామా మరి. ఈ పద్యంలోని ఒక పాదాన్ని మనము తీసుకుందాము, ఏదో ఒక పాదం మనము తీసుకుందాము. ఇక్కడ ఈ ఫస్ట్ పాదం అయితే తీసుకుందాము. ఈ ఫస్ట్ పాదం తీసుకొని ఎలా గుర్తించాలో చూద్దాము. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ గణాలు గుర్తించేయండి. యు కా దీర్ఘం కదా, తర్వాత రే దీర్ఘము, నెక్స్ట్ రా దీర్ఘము,
జు ఒకటి, లు ఒకటి. నెక్స్ట్ రా దీర్ఘము, జ్యా అనేది సంయుక్తాక్షరము కానీ ఇది అవదు, 1 వస్తుంది. నెక్స్ట్ ముల్ అనేది 1 అక్షరం అవుతుంది, 2 కలిపి. తర్వాత గా అనేది లఘువు, లు అనేది గురువు, గా అనేది లఘువు, మళ్ళీ వే అనేది దీర్ఘం వస్తుంది కాబట్టి గురువు. నెక్స్ట్ గా అనేది లఘువు, రో ఉంది కాబట్టి ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరం ముందు మనకి లఘువు రాదు, గురువు వస్తుంది కాబట్టి ఇది లఘువు కాదండి, గురువు. నెక్స్ట్ నా కింద నా ఉంది, దాని ముందక్షరం మనకి అది సంయుక్తాక్షరమైన, ద్విత్వాక్షరమైన, నార్మల్ అక్షరమైన ముందక్షరం మనకి మళ్ళీ గురువు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము గాకి పెట్టాము, రోకి పెట్టాము, నా కింద నాకి మనము లఘువు ఇస్తున్నాము, తీకి లఘువు ఇస్తున్నాము. తర్వాత బొమ్ అనేది పక్కన 0 ఉంది కాబట్టి మనము గురువు పెట్టుకుంటాము. దా అనేది లఘువు, రే అనేది గురువు. సో ఇప్పుడు మనము దీన్ని 3 కింద విభజిద్దాము. 3 యూలు 1, ఇదొకటి, ఇదొకటి చూడండి, మళ్ళీ ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో చూసారా, ఇలా మనము విభజించుకున్న తర్వాత ఇక్కడ వరకు మీరు అందరూ కూడా ఈజీగా చేసేస్తారు. ఓకే మేడం, నాకు ఇక్కడ వరకు వచ్చేసింది, మేము ఇవి గుర్తించేస్తాం. సో ఇప్పుడు మనము ఇది మనకి మసజస తతగా అని ఎలా గుర్తించాలి, ఇది మీకు చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక పట్టిక వేస్తున్నాను చూడండి. ఇక్కడ యా రాసుకోండి, యా, మా, తా, రా, జ, బా, నా, సా. రాసారా? ఇప్పుడు దీనికి గురు లఘువులు గుర్తించండి. యా అనేది లఘువు, మా అనేది గురువు, తా అనేది గురువు, రా అనేది గురువు, జ అనేది లఘువు, బా అనేది గురువు, నా అనేది లఘువు, సా అనేది లఘువు. ఓకే, ఇక్కడ వరకు మీకు ఇది క్లియర్ అయింది. సో ఇప్పుడు మనము ఎలా చూసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ చూసారా ట్రిపుల్ యూ ఉంది, చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ ట్రిపుల్ యూ అనేది ఎక్కడెక్కడ మనకి కనిపిస్తుంది, ఇదిగో మా, తారా, ఈ 3 కూడా మనకి 3 గురువులు వచ్చాయి కాబట్టి ఇక్కడ మా వస్తుందండి, మా. తర్వాత లఘువు, లఘువు, గురువు, లఘువు, లఘువు, గురువు ఎక్కడున్నాయి, ఒక లఘువు, గురువు కాబట్టి ఇది మనకి సా, మసా. తర్వాత లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు మనకి జ, భా, నా ఇక్కడ వచ్చింది కదా. సో లఘువు, గురువు, లఘువు, జ. తర్వాత గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు ఏమొచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ మనకి గురువు, లఘువు, గురువు కాదండి, ఇక్కడ లఘువు, లఘువు, గురువు. ఒకసారి చూడండి, మనం పెట్టేటప్పుడు చిన్న మిస్టేక్ చేసాము, లు అనేది లఘువే వస్తుంది కాబట్టి లఘువు, లఘువు, గురువు ఎక్కడ వచ్చాయో ఒకసారి చూడండి. ఇదే విధంగా మీరు కన్ఫ్యూజ్ అవనవసరం లేదు, ఈ విధంగా మీరు పట్టిక వేసుకుంటే మాత్రము ఇక్కడ మళ్ళీ లఘువు, లఘువు, గురువు వచ్చింది కాబట్టి సా వస్తుందండి. మళ్ళీ గురువు, గురువు, లఘువు ఎక్కడ వచ్చిందో చూడండి, గురువు, గురువు, లఘువు, తా వచ్చింది కదండి, మస, జస, తా. మళ్ళీ గురువు, గురువు, లఘువు రావాలి. ఇక్కడ మీరు తప్పు చేసినా కూడా ఈ పట్టిక ప్రకారం మీరు చూసుకొని ఇక్కడ రైట్ చేసేయొచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మనకు కరెక్ట్ వచ్చాయి. మనం ఇక్కడ తప్పు చేసినా కూడా ప్రాబ్లం లేదు, మనం ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు. మనం ఇక్కడ ఏదో చిన్న తప్పు చేసాము, సో ఇక్కడ గురువు, గురువు, లఘువు వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు వేసేయచ్చు. నెక్స్ట్ మస, జస, తతగా, తాత, ఇక్కడ రే అనేది గురువు కాబట్టి ఒక గురువు వస్తే గా వస్తుందండి. సో ఇది మనకి ఈ విధంగా అయితే మనము ఛందస్సును గుర్తించుకోవచ్చు. ఈ విధంగా గుర్తించుకున్నట్లయితే మీరు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా ఆన్సర్ ఈజీ చేసేయచ్చు. మనకి ఎగ్జామ్లో కావాల్సింది ఆన్సరు, మీరు ఎలా చేశారనేది ఒక 10 మార్క్స్ క్వశ్చన్ రాయవసరం లేదు, జస్ట్ మీకు ఆన్సర్ కావాలి కాబట్టి, మార్క్ కావాలి కాబట్టి మనం ఏ విధంగా అయినా సరే ట్రిక్స్ ద్వారా మనం ఫాలో అయిపోవడం కరెక్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే